హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక వీరవెల్లి అనే గ్రామంలో మేము బోర్ పాయింట్ సర్వే చూడడం కోసం ఇక్కడికి వచ్చాము. ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం ఇక్కడ. అయితే మనం సార్ మీరు ఎట్లా సర్వే చేస్తుంటారు సార్ అని చెప్పి రైతులు అడుగుతుంటారు. అంటే మీరు కొబ్బరికాయలతో చేస్తారా, లేకుంటే కట్టిపూలతో చేస్తారా, ఏ విధమైన పద్ధతులని మీరు ఫాలో అవుతారు మీరు భూమి లోపల ఉన్న నీటిని కనిపెట్టడం కోసం అంటే నేను భూగర్భ జల అన్వేషకుడిగా 2011వ సంవత్సరం నుంచి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఉంది. డిఆర్డిఏ డ్వామాలో పనిచేసే అనుభవం ఉంది నాకు. అయితే రెసిస్టివిటీ మీటర్స్ ఉంటాయి, జీపీఎస్ కోఆర్డినేట్స్ సహాయంతో మీ భూమి ఏ జోన్లో ఉంది, అంటే ఎక్కువగా రాకీ ఏరియా ఉందా, అంటే భూమి పైన మనకు గుట్టలు ఇట్లా గడ్డి ఉన్నట్టు ఎలా అయితే అవపడుతుందో భూగర్భ జలాలు భూమి లోపల దాగి ఉన్న బండరాలలో దాగిన జాయింట్స్, ఫ్రాక్చర్స్ అనేవి ఉంటాయి భూమి లోపల. అంటే పగుళ్ళు ఉంటాయి. వీకర్ జోన్స్ ఉంటేనే నీటి నిల్వలో వాటిలో పొందుపరచబడి ఉంటుంది, లేకుంటే వాటర్ అనేది రాదు. మరి అలాంటి వీకర్ జోన్స్ ఉన్నాయా? ఇప్పుడు జాయింట్స్ అంటాం. జాయింట్స్ అనేవి రెండు రకాలుగా విభజించబడతాయి. క్లాసిఫికేషన్ 1, క్లాసిఫికేషన్ 2 అంటే మాస్టర్ జాయింట్స్ అంటాము, మూరల్ జాయింట్స్, షియర్ జాయింట్స్ అండ్ కాలమ్నార్ జాయింట్స్. అంటే ఇవి రకరకాల బేస్డ్ ఆన్ అక్కడ ఉన్న కండిషన్ ప్రకారం అక్కడ ఏ రాళ్ళు ఉన్నాయి, 2 రకాల రాళ్ళు ఉన్నాయా, లేకుంటే 3 రకాల, భూమి మీద 3 రకాల రాళ్ళు ఉంటాయి. ఏ విధంగా అంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. ఒక రాయి నుంచి ఇంకో రాయి, ఇంకో రాయి నుంచి ఇంకో రాయి, ఇవి మార్పులకి లోనయ్యి రాళ్ళు అనేవి ఏర్పడతాయి. ఒక్కొక్క రాళ్ళల్లో ఒక్కో రకమైన భూగర్భ జలాలు ఉంటాయి. వాటిని కనిపెట్టడం కోసం జియాలజిస్టులు, నేను రిజిస్టర్డ్ జియాలజిస్ట్, అలాగే డిఆర్డిఏలో కూడా పనిచేస్తాను నేను. అయితే మేము ఫాలో అవుతున్న విషయాలు ఏంటంటే రెసిస్టివిటీ మీటర్స్, జియో స్కానర్స్, జిఐఎస్ మ్యాప్స్ సహాయంతో మీ భూమి లోపల ఉన్న అక్విఫర్ జోన్ ఏ విధంగా ఉంది, గడ్డ వైపు ఉందా, లేకపోతే వంపులో ఉందా, ఏదైనా స్ట్రీమ్ డెవలప్ అయ్యిందా అని దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి అక్కడ మా దగ్గర ఉన్న జియో స్కానర్స్ రకరకాల, ఇప్పుడు పీక్యూడబ్ల్యూటీ ఉంది, ఎండిఆర్టీ అని అంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఏ మిషన్ వాడుతున్నాం అనేది ముఖ్యమైతే కాదు. మీ దగ్గర ఉన్న అక్విఫర్ జోన్ని ఒక జియాలజిస్టు, అనుభవం ఉన్న జియాలజిస్టు, మంచి సర్వేలో అనుభవం ఉన్న జియాలజిస్టుల చేత సర్వే చేయించుకుంటే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మిషన్ పట్టుకున్నంత మాత్రాన జియాలజిస్ట్ కాదు. జియాలజిస్ట్ అంటే జియాలజీ చదివి ఉండాలి, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. గుడ్డిగా చేస్తే